సో యు ఆర్ చేంజ్ టు తమిళ్ అండ్ తెలుగు. సార్ యాక్చువల్లీ మేము ఒక వేరే టైటిల్ పెట్టాము విచ్ ఇస్ ఎ కామన్ టైటిల్. ఆ టైటిల్ డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు. ఆయన ఏం చెప్పారంటే ఈ ఫిలిం కోర్ కాన్సెప్ట్ మழை పిడికాద మనిదన్. ఒక హీరో ఆయనకి వర్షం నచ్చదు, సో అది టైటిల్ పెట్టాలని ఆయన ఒక పాయింట్ అనమాట. ఆయన బుక్ రిలీజ్ చేసాం యాక్చువల్లీ మార్నింగ్ టీజర్ లాంచ్లో. యాక్చువల్లీ ఆయన పోయిటరీ బుక్ మేము రిలీజ్ చేసాము. ఆయన పోయిటరీ రాస్తున్నారు. అదిలో వచ్చిన ఒక లైన్ మழை పిడికాద మనిదన్ పెట్టాలని పెట్టారు. ఇక్కడ వచ్చి మழை పిడికాద మనిదన్ మన తెలుగులో పెట్టామంటే అంత బాగా ఉండదు, ఎందుకంటే అది ఒక పాన్ ఇండియా టైటిల్ కాదు. సో అందుకల్ల మేము ఆయన మాట్లాడేటప్పుడు అప్పుడు ఆయన చెప్పారు సార్ టూఫాన్ బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు భాషాశ్రీ గారు. తుఫాన్ వచ్చిన ముందుకు ఎలా ఉంటుందో అలాగే హీరో క్యారెక్టర్ ఆయన సైలెంట్గా ఉంటారు. ఇన్ఫాక్ట్ మీరు ఈ ఫిలింలో సర్ప్రైజ్ అవుతున్నారు, ఎందుకంటే దగ్గర ఒక 40 minutesగా ఆయనకి డైలాగ్ లేదు, విజయానండి గారికి డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటుంది. అలా చూస్తుంటారు, అలా మాట్లాడుతుంటారు, అలా చూస్తుంటారు, ఏం నడుస్తుంది అలాగే ఉంటారు, కానీ ఆయన డైలాగ్ ఏం చెప్పరు. 40th minute నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక తుఫాన్ అలాగా ఇంట్రోల్ పాయింట్లో ఒక తుఫాన్గా ఆయన బయట వస్తారు. ఆ తర్వాత ఆయన తుఫాన్ ఒక క్యారెక్టర్ మారుతున్నప్పుడు ఏమి నడుస్తుందో అక్కడ అదే కథ. సో చాలా మంచిగా ఆయన భాషాశ్రీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తుఫాన్ కరెక్ట్గా ఉంటుంది సార్, ఎందుకంటే క్యారెక్టర్ కరెక్ట్ అన్న ఒక టైటిల్ అంటే అది తుఫాన్ అని చెప్పారని. ఓకే బాగుంది అని చెప్పాను నేను కూడా. నాకు కొద్దిగా తెలుగు తెలుసు సార్, అంత తెలుగులో మనకు అర్థమైంది. సరే ఓకే తుఫాన్ అంటే కరెక్ట్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చెప్పారని చెప్పి ఫస్ట్ అవుట్ సైడ్ ఆడియన్స్ ఆయనే సార్. భాషాశ్రీ గారు చూసి ఆయన చెప్పారు సార్ చాలా బాగా వచ్చింది సార్, ఆయన కెరీర్లో ఉన్న ద బెస్ట్ ఫిల్మ్గా ఉంటుంది, ఆయన క్వాలిటీ ఫిల్మ్గా ఉంటుంది. అది తర్వాత ఇది టిపికల్ కమర్షియల్ ఫిల్మ్ కాదు సార్, ఏదో ఒక యాక్షన్ చేయాలని కాదు, జస్టిఫైడ్ యాక్షన్ ఉంటుంది. జస్టిఫైడ్ రీజన్ వల్ల ఒక హీరోనుడే పరిస్థితి ఎలా చేంజ్ అవుతుంది, ఒక సైలెంట్గా ఉన్న హీరో ఎలా మారుతున్నాడు, ఆయనకి ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది, లైఫ్లో రిలేషన్షిప్ ఎంత ముఖ్యం. ఓకే అందుకనే ఎండ్లో ఆయన కొద్దిగా డైలాగ్ పెట్టారు, చాలా మంచి డైలాగ్స్. అది మీరు చూడండి ఫిలింలో, అంత మంచి డైలాగ్స్ భాషాశ్రీ గారు రాశారు. అది తమిళ్లో ఉన్న డైలాగ్ ఆయన మంచిగా ట్రాన్స్లేట్ చేసి బాగా పెట్టారు. అది ఆ డైరెక్టర్ ఉండే విజన్ అనమాట, లైఫ్లో మనం ఎలా ఉండాలా. ఇప్పుడు రివ్యూ గురించి చెప్పారు కదా సార్, మంచిగా అడిగారు. రివ్యూ గురించి ఆయన చెప్తున్నారు కదా, ఒకే మాట సార్, రివ్యూ గురించి ఆయన చెప్పినది చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఆల్ ఇండియా లెవెల్లో. ఎలా ఆయన రివ్యూయర్స్ గురించి చెప్పలేదు, అన్ని రివ్యూయర్స్ గురించి చెప్పలేదు, ఒక్క రివ్యూయర్ గురించి